ఈ వీడియోలో జనసేన ప్రకటించబోయే ఎమ్మెల్యే స్థానాలు ఏంటో తెలుసుకుందాం. 95% ఇవే స్థానాల నుంచి జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. దీనిని తొలి జాబితాగా భావించవచ్చు. ఆ స్థానాలు ఏంటో తెలుసుకుందాం. పలాస, నీలిమర్ల, యలమంచలి, చోడవరం, భీమిలి, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజానగరం, నిడదవోలు, రామచంద్రాపురం, రాజోలు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, విజయవాడ ఈస్ట్, తెనాలి, దర్శి వంటి అసెంబ్లీ స్థానాలలో జనసేన పోటీ చేయబోతున్నాయి. టోటల్గా ఈ స్థానాలు వచ్చేసి 17 స్థానాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం 95% అయితే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నుంచి జనసేన తొలి జాబితా వదలడానికైతే ఇక్కడ నుంచి పోటీ చేయడానికైతే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అయితే కాకినాడ, అనకాపల్లి, మచిలీపట్నం వంటి పార్లమెంట్ స్థానాలు అయితే జనసేనకు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ 3 పార్లమెంట్ సీట్లు అయితే కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం అయితే ఉంది. ఇది తొలి జాబితా మాత్రమే, తర్వాత 2-3 జాబితాలు కూడా రావచ్చు. ఈ స్థానంలో కాకుండా ఇంకా ఎక్కడైనా జనసేన పోటీ చేస్తే గెలుస్తుంది గెలవదా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.